నహి ప్రపశ్యామి మమాపనోద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనపడటం లేదు. దేవత స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. భాష్యము. ధర్మసూత్రాలు నీతి సూత్రాలకు సంబంధించిన జ్ఞానముపై ఆధారపడినట్టి పలు తర్కాలను ప్రతిపాదిస్తున్నప్పటికీ అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా పరిష్కరించుకోజాలనట్లుగా కనిపిస్తున్నది. స్వీయ ఉనికినే శోషింపజేస్తున్నట్టి సమస్యలను తరిమివేయడంలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమైందని అతడు అర్థం చేసుకోగలిగాడు. శ్రీకృష్ణుని వంటి గురువు సహాయము లేకుండా అటువంటి కలతలను పరిష్కరించడము అతనికి అసాధ్యము. పుస్తక జ్ఞానము, పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సత్యములను పరిష్కరించడములో వ్యర్థమవుతాయి. కేవలము శ్రీకృష్ణుని వంటి గురువే దానికి సహాయం చేయగలుగుతాడు. కనుక సారాంశం ఏమిటంటే 100కి 100 పాళ్ళు కృష్ణ భక్తి భావనాయుతుడైన గురువే ప్రామాణిక గురువు. ఎందుకంటే ఆయనే జీవిత సమస్యలను పరిష్కరించగలుగుతాడు. కృష్ణ భక్తి విజ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి తన సాంఘిక స్థితితో పట్టింపు లేకుండా నిజమైన గురువు కాగలుగుతాడని శ్రీ చైతన్య మహాప్రభువు అన్నారు. కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనేనయ యయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హయ. కృష్ణ విజ్ఞానంలో మనిషి ప్రవీణుడైతే అతడు విప్రుడైన వేద జ్ఞాన పండితుడు, లేదా హీన కులజుడైన, లేదా సన్యాసి అయిన పూర్ణుడు ప్రామాణికుడైన గురువు అవుతాడు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల. కనుక కృష్ణభక్తి విజ్ఞానంలో ప్రవీణుడు కాకుండా ఎవ్వడూ ప్రామాణిక గురువు కాలేడు. వేద వాంగ్మయములో కూడా ఇది ఈ విధంగా చెప్పబడింది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవః స్వపచో గురుః. వేద జ్ఞానంలోని అన్ని అంగాలలో ప్రవీణుడైనట్టి పండిత బ్రాహ్మణుడైన వైష్ణవుడు కానిదే, అంటే కృష్ణభక్తి విజ్ఞానంలో నిష్ణాతుడు కానిదే గురువు కావడానికి అనర్హుడు. కానీ హీనకులంలో పుట్టిన వ్యక్తి అయినా వైష్ణవుడైతే, అంటే కృష్ణభక్తుడైతే గురువు కాగలుగుతాడు. పద్మపురాణం. జన్మము, ముసలితనము, వ్యాధి, మరణము అనే సంసార క్లేశాలు ధనమును కూడబెట్టడం ద్వారా, ఆర్థికాభివృద్ధి ద్వారా తొలగించబడవు. ప్రపంచంలో చాలా చోట్ల సమస్త జీవన సౌకర్యాలతో నిండిన దేశాలు ఉన్నాయి. అవి సంపత్తులతో నిండి ఉన్నాయి, ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అయినా అక్కడ కూడా సంసార క్లేశాలు ఉన్నాయి. వారు అనేక రకాలుగా శాంతిని కోరుతున్నారు. కానీ వారు శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి ద్వారా, అంటే కృష్ణ భక్తిలో ఉన్నట్టి వ్యక్తి ద్వారా శ్రీకృష్ణుని లేదా భగవద్గీతను, శ్రీమద్భాగవతాన్ని, కృష్ణ విజ్ఞానమును కలిగి ఉన్నట్టింది దరిచేరడం ద్వారానే నిజమైన సుఖాన్ని పొందగలరు. ఆర్థికాభివృద్ధి, లౌకిక సౌఖ్యాలు మానవుని కుటుంబ, సాంఘిక, జాతీయ లేదా అంతర్జాతీయ శోకాలను తొలగింపగలిగి ఉండే భూమిపై శత్రురహిత రాజ్యమైన లేదా స్వర్గమందలి దేవతలకు ఉన్నటువంటి ఆధిపత్యమైన తన శోకాన్ని పోగొట్టజాలవని అర్జునుడు అనేవాడు కాదు. అందుకే అతడు కృష్ణ భక్తి భావనలో శరణుజొచ్చాడు. శాంతి సామరస్యాలకు అదే చక్కని మార్గము. ఆర్థికాభివృద్ధి లేదా ఆధిపత్యము అనేది ప్రకృతి ప్రళయముతో ఏ క్షణమైనా నశించిపోతుంది. ఇప్పుడు మానవులు చంద్రలోకాన్ని చేరి
చేరగోరినట్లుగా ఉన్నత లోకాలకు చేరే ప్రయత్నము కూడా ఒక దెబ్బతో నశించిపోతుంది. భగవద్గీత ఈ విషయాన్ని క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి, పుణ్యకర్మల ఫలము నశించినప్పుడు జీవుడు ఆనంద శిఖరము నుండి అదో జీవన స్థితికి తిరిగి పతనము చెందుతాడు అని ధృవపరిచింది. ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులు ఈ విధంగానే పతనం చెందారు. అటువంటి పతనాలు కేవలము మరింత శోకానికే కారణమవుతాయి. కనుక మనము మంచిని కోరుతూ శోకాన్ని నివారింపగోరితే అర్జునుడు చేయగోరినట్లుగా శ్రీకృష్ణుని ఆశ్రయించాలి. అంటే తన సమస్యను నిశ్చయముగా పరిష్కరించమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు. ఇదే కృష్ణ భక్తి భావనా విధానం.